హాయ్ అండి. ఈరోజు మనం చేపల పులుసు చేసేసుకుందాం. దీనికోసం నేను చూడండి చేపల ముక్కల్ని ఇలా నీట్గా కడిగేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇది చేప తలకాయ అండి. తలకాయ ముక్క అంటారు కదా. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కోసి పెట్టేసుకున్నాను రెడీగా. ఈ చేపల కూరలోకి మనం స్పెషల్గా మసాలా తయారు చేసుకుందామండి. దీనికోసం కొన్ని ధనియాలని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక స్పూను మెంతులు వేసేసుకున్నానండి. ఇది ఓన్లీ ఫిష్ కర్రీలోకి మాత్రమే యూజ్ చేయాలండి ఈ మసాలాని. ఒక 2-3 స్పూన్లు, చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్ కాబట్టి 2-3 స్పూన్లు వేసాను. పెద్ద స్పూన్ అయితే ఒక స్పూను ఆవాలు, ఒక పెద్ద స్పూను జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, చూడండి జాపత్రి, జాజికాయ, పువ్వు ఉంటుంది కదండి, అది పువ్వు. ఇందులో మెయిన్గా గసగసాలు వేసేసుకోవాలండి. ఒక 2 పెద్ద స్పూన్లు గసగసాలు వేసేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకుందాం. ఇలా మసాలా పొడి చేసుకున్నామంటే చేపల పులుసులో కానీ, చేపల ఫ్రైలో కానీ, చేపల పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ మసాలా వేసుకొని వండామంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. గసగసాలు వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి చేపల కూర. మనం గసగసాలని కొంచెం వాటర్ వేసి నానబెట్టేసి మెత్తగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు చేపల పులుసులో. మనం ఇలా మసాలాలో వేసి పట్టేసామంటే ఫ్రైలో కానీ, పచ్చళ్ళలో కానీ ఎలా అయినా వేసేసుకోవచ్చు. అదే బౌల్లోకి కొంచెం అంతా ఆయిల్ తీసేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేయించుకోవాలండి. ఇవి ఎందుకంటే లావుగా కోసాను, వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఆయిల్లో ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక చేపల పులుసు పెట్టుకున్నామంటే. దీంట్లో ఒక టమాటా కూడా వేస్తున్నానండి, ఎక్కువ అవసరం లేదు. ఒక టమాటాని సన్నగా కట్ చేసి ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే వేసేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా వండుతారా, వేరే రకంగా వండుతారా, ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి. ఈలోపు మనం మసాలాని పొడి చేసుకుందామండి. ఇందులో ఎండు కొబ్బరి ముక్కలని సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. చూడండి ఆల్మోస్ట్ వేగిపోయినట్టేనండి. వీటిని కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయ కూడా వేసేసుకోవాలండి. ఎల్లిపాయని నేనైతే ఒక ఎల్లిపాయ తీసుకున్నాను. పొట్టు తీయకుండానే మామూలుగా గర్భాల్లాగా చేసేసుకొని ముందుగా ఈ ఎండు కొబ్బరి మసాలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది మెదిగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకుందామండి. చూడండి ఇంకొంచెం మెదగాలి.
ఈలోపు ఇందులో ఎల్లిపాయలు వేసుకొని ఇంకొక 2 సార్లు పట్టేసుకున్నామంటే చక్కగా మెత్తగా అయిపోతుందండి. చూడండి మనకి మసాలా పొడి రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి తీసేసుకొని ఇదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అదే బౌల్లో మరికొంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఇందులో చేపల పులుసు పెట్టేసుకుందాం. ఎండుమిర్చి, ఒక 10 గింజల వరకు మెంతులు వేసుకోండి. ఒక అర స్పూను జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. కొంచెం అంతా కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ అది పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసేసుకొని అది వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ నూనెలో చక్కగా మగ్గే వరకు మగ్గనివ్వాలి. మనకి నూనె మొత్తం పైకి తేలే వరకు వేగనివ్వాలండి ఈ పేస్ట్ని. ఇందులోనే పసుపు వేసుకుంటున్నాను. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా కలుపుతూ ఈ పేస్ట్ మొత్తాన్ని చక్కగా ఆయిల్లో వేగనివ్వాలి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఇదంతా కూడా చక్కగా వేగిపోతుంది. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాని మిక్సీ పట్టేసి ఆయిల్లో వేసేసి ఇలా ఫ్రై చేసి చేపల పులుసు పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఉత్తగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వండిన దానికన్నా కూడా ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా చేయకపోతే మాత్రం ఒక్కసారైనా కంపల్సరీగా ట్రై చేసి చూడండి. చూడండి చక్కగా దగ్గర పడిపోయింది. మనకి ఆయిల్ పైకి తేలి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుందాం. తగినంత కారం కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని నీరంతా వంపేసి వేసేసుకుందామండి. మనకి ఆ మసాలా అంతా కూడా మన చేప ముక్కలకి పట్టి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసి మొత్తం కలిసేలాగా ఇప్పుడే కలిపేయండి. తర్వాత మొత్తం కలపాలంటే ముక్కలన్నీ విరిగిపోయినట్టు అవుతాయి. కొంచెం మగ్గిన తర్వాత ఎక్కువసేపు గంట పెట్టి కలపకూడదు. చూడండి మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసి మగ్గనివ్వండి. మసాలా అంతా ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం అంతా కూడా ముక్కలకు పడుతుంది. ఈలోపు మనం చింతపండు రసం తీసేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసాన్ని చేపల ముక్కల్లో పోసేసుకుందామండి. చూడండి ఇలా చింతపండు రసం వేసేసి తగినన్ని వాటర్ పోసేసుకోండి. పులుసుకి
మనకి ఎంతవరకు కావాలో అన్ని వాటర్ పోసేసుకోండి. చూడండి, పులుసు పిండాక ముక్కల్ని గంటెని ఒక చివరికి పెట్టి మాత్రమే కలపాలి. ఎలా పెడితే అలా కలిపామంటే ముక్కలు విరిగిపోతాయి. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం సరి చూసుకొని ఇక మూత పెట్టేసి పులుసు మొత్తం ఇనికిపోయే వరకు మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు వచ్చే వరకు చక్కగా మూత పెట్టేసి ఉడకనిచ్చామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి, చాలా వరకు దగ్గర పడింది. మనకి ఎంత పులుసు కావాలనుకుంటామో అంతవరకు ఉంచేసుకొని బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని ఒక 2 స్పూన్లు చేపల పులుసు అంతా దగ్గర పడిన తర్వాత వేసుకోవాలి. దగ్గర ఏమైనా కొత్తిమీర పుదీనా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఎంత చిక్కగా వచ్చిందో మనకి పులుసు. చాలా చిక్కగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో మసాలా కూడా వేసేసాము. గుమగుమలాడిపోతుంది చేపల పులుసు. ఎంత మంచి స్మెల్ వస్తుందండి. నా దగ్గర కొంచెం అంత పుదీనా, కొత్తిమీర, కొంచెం అంత కొబ్బరి కలిపి మిక్సీ పట్టేసుకున్న పొడి ఉందండి, అది కూడా వేస్తున్నాను. అంటే పుదీనాని, కొత్తిమీరని కొంచెం ఆయిల్లో వేయించి ఎండు కొబ్బరి వేసి పొడి చేసి స్టాక్ పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఫైనల్గా మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేపల పులుసు చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అసలు పులుసు కొంచెం కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి గ్రేవీ. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.